గైస్, నేను ఇప్పుడు మీకు నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది నేర్పిస్తాను. ఇది పాల నుంచి వస్తుంది. ఇలా మీగడ తీసాను నేను ఎవ్రీ 1 మంత్కి ఒకసారి నాకు ఇంత మీగడ పడుతుంది, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు మిల్క్ తాగుతారు. సో నాకు ఇంత మీగడ పడుతుంది. సో నేను దీని త్రూ మీకు నెయ్యి ఎలా చేసుకోవాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ నేను డీలో పెట్టుకుంటానండి. సో అది పోయేంత వరకు బయటకు తీసాను. సో ఏం చేయాలి దీన్ని అనేది ఇప్పుడు నేను చెప్తాను. తీసుకున్న నెయ్యిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నాకు యాక్చువల్గా నాకు టైం లేక ఇంత అయ్యే వరకు చూశాను. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పెట్టాలి. సో ఇలా వాటర్ పెట్టాలి. ఇన్ని వాటర్ పెట్టిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. వాటర్ పెట్టిన తర్వాత గ్రైండ్ చేయాలి. వెయిట్. ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ అయినా గ్రైండ్ చేయాలి. చేసాక మీకు ఇలా వస్తుంది. దీన్ని రిమూవ్ చేసుకొని అలా గ్రైండ్ చేసిన తర్వాత టెక్స్చర్ అనేది ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మినిమం 2 మినిట్స్. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఇలా వాటర్ తీసేసుకొని ఇది ఇందులో నుంచి రిమూవ్ చేసి టెక్స్చర్ ఇందులో నుంచి రిమూవ్ చేసి వాటర్లో యూజ్ చేసేయాలి. సో ఏం కాదు, ఫ్లోట్ అవుతుంది. ఇట్లా చేసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సేమ్ మిగిలినదంతా అలా వాటర్ తీసేసుకొని సో అలా మిక్సర్లో గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటేనే మీకు ఆ టెక్స్చర్ వస్తుంది. లేదు అంటే చిక్కగా వస్తుంది. పర్లేదు, ఖరాబ్ అయిందని పడేయకండి. మళ్ళీ కొంచెం వేరే బౌల్లో ఇట్లా చేసేసుకొని మళ్ళీ వాటర్ కంటెంట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయండి. సెకండ్ రౌండ్ కూడా సేమ్ అదే టెక్స్చర్ వచ్చేసింది. సో మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాసెస్. ఈ టెక్స్చర్ని మనం వాటర్లో వేసుకోవాలి. సో ఏమన్నా కొంచెం గలీజ్గా ఉన్నా ఏమన్నా అని వాటర్లో వేసేస్తే అది క్లియర్ అవుతుంది మనకి. సో మొత్తం మీగడంతా ఆ ప్రాసెస్లో చేసుకోవాలి. నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నాది అంతా రెడీ అయిపోయిందండి. సో ఇలా రెడీ అయిన తర్వాత ఇలాంటి బౌల్ తీసుకోవాలి. అంటే బేస్ మందంగా ఉన్నది తీసుకోవాలి. సో ఎందుకంటే నెయ్యి అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు దీని నుంచి బటర్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇలాంటి బౌల్ తీసుకున్న తర్వాత మనం ఒక 1 to 2 టైమ్స్ దీన్ని క్లీన్ చేసినట్లు సేమ్ ఇలా జస్ట్ నార్మల్గా క్లీన్ చేసినట్టు చేసుకొని ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఇందులో వేసేసేయాలి. ఇది మొత్తం ఇలా 1 to 2 టైమ్స్ అలా కడిగినట్లు చేసి, అలా వాష్ చేసినట్లు చేసి మీరు ఇందులో చేసేసేయాలి. అది ఒక హాఫ్ అన్ అవర్లో మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. నాకు ఈ ప్రాసెస్ మా అత్తయ్య నేర్పించారండి నాకు. సో సేమ్ నో ప్రాబ్లం. ఏమన్నా వాటర్ ఉన్నా కానీ సో అది మసులుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ అంతా ఆవిరవుతుంది. కొంచెం బేస్ అనేది మందం ఉన్నది చూసుకోండి. బేస్ మందం ఉంటే మీకు నెయ్యి మాడిపోదు. సో మంచిగా టెక్స్చర్ కూడా పూసలా అమ్మ చేతి వంటలా అని అంటారు కదా, అలా వస్తుంది. సో ఇలా కంప్లీట్గా వేసేసుకోవాలి. ఏంటి ఈ వాటర్ ఏం చేయాలి? ఫస్ట్ గ్రైండ్ చేసిన వాటర్ ఏం చేయాలి అంటే ఏం లేదండి చేసేది, పారబోయాలి. అంతకుమించి ఏం లేదు చేసేది. సో ఇలా అయిన తర్వాత 1 to 2 టైమ్స్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నట్లయితే పైన ఫామ్ అవుతుంది. మినిమం ఇది పైనకి ఇలా పొంగులాగా వస్తుందండి. అందుకే ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాను నేను. సో ఒక్క మినిమం 20 మినిట్స్లో మీకు నెయ్యి రెడీ అయిపోతుంది. ఒక స్టార్టింగ్ 2 మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టార్టింగ్ పొంగు వచ్చినప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా చూడండి, అంతే. ఇలా స్టిచ్ చేసుకున్నారా వదిలేసేయండి పక్కకి, ఏం కాదు వదిలేసేయండి. 10-12 మినిట్స్లో ఇలా అవుతుందండి. సో నేను సిమ్లో పెట్టాను. సో ఇలా నెయ్యి చూడండి, ఇలా అబ్జర్వ్ చేస్తున్నారా, గరిటకి నెయ్యి ఫామ్ అవుతుంది స్లోగా. ఇంకొక 10 మినిట్స్, దట్స్ ఇట్. ఇలా రెడీ అవుతుందండి 20 మినిట్స్లో. సో ఇంకా కావాలి, ఇది ఇంకా గోల్డెన్ కలర్లో రావాలి. అలా వచ్చినప్పుడు కంప్లీట్గా గీ ఫామ్ అయిపోయినట్టు. టర్న్ ఆఫ్ ఫ్లేమ్. సో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. Thank you for watching. Please like, share, subscribe my channel.
పెట్టేసుకున్న తర్వాత ప్లీజ్ లైక్ చేయండి.